మీ ప్రభువైన దేవుడు మీతో ఉన్నాడు. మీకు ఏ లోటుండదు. ఈరోజు దేవుని వాగ్దానము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుడు తన ప్రజలను ఎలా కాపాడుతాడో, ఎలా రక్షిస్తాడో చెప్పే గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానం మీద 5 విషయాలు వివరణగా తెలుసుకుందాం. 1. దేవుడు మనతో ఉన్నారు. ఇజ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణించినప్పుడు దేవుడు వారితో కూడా ఉండి నడిపించారు. మన జీవిత ప్రయాణంలో కూడా దేవుడు మనతో ఉంటారు. 2. దేవుడికి మన అవసరాలు తెలుసు. మనకు ఏమి కావాలో దేవునికి ముందే తెలుసు. మన అవసరాలను ఆయన సమయానికి తీరుస్తారు. 3. దేవుడు కొరతలో కూడా దీవిస్తారు. అరణ్యంలో ఉన్నప్పటికీ ఇజ్రాయేలీయులకు దేవుడు అన్నీ ఇచ్చాడు. అలాగే మనకు కూడా కొరత లేకుండా కాపాడుతారు. 4. దేవునిపై నమ్మకం అవసరం. మన పరిస్థితులు కష్టంగా కనిపించినా దేవుని మీద నమ్మకం ఉంచితే ఆయన మనకు సహాయం చేస్తారు. 5. కృతజ్ఞతతో జీవించాలి. దేవుడు మనకు ఇస్తున్న దీవెనలను గుర్తించి ఆయనకు కృతజ్ఞత చెప్పాలి. ప్రార్థన. పరలోకమునందున్న మా యొక్క తండ్రి, ప్రభువైన దేవా, నీవు ఎల్లప్పుడూ మాతో ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. మా అవసరాలన్నింటినీ మీరే తీర్చుతారని మేము నమ్ముచున్నాము. మా జీవితంలో నిన్ను విశ్వసించి నడిచే కృపను మాకు అనుగ్రహించుము. యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.